స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ హాట్ టాపిక్గా నిలుస్తుంది. చైతూతో విడాకుల దగ్గర నుంచి ఆమె చేసే ప్రతి పని హైలైట్ అవుతుంది. ఇక ఇటీవల నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది. శోభితా ధూళిపాలతో చైతూ పెళ్లికి సిద్ధమయ్యారు. 2 ఏళ్లుగా ప్రేమిస్తున్న శోభితాతో నిశ్చితార్థాన్ని చేసుకున్నారు. ఈ సందర్భంగా సమంత పరిస్థితి ఏంటి, ఆమె కూడా పెళ్లికి రెడీ అవుతుందా అనే చర్చలు సాగాయి. ఈ క్రమంలోనే సమంత గురించి ఓ న్యూస్ వైరల్గా మారింది. ఆమె కూడా మరో వ్యక్తితో ప్రేమలో పడ్డారంటూ తాజాగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్ల దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్ లో ఉన్నారని పుకార్లు వస్తున్నాయి. రాజ్ నిడుమోరు తెలుగు వ్యక్తి. రాజ్ నిడుమోరు కృష్ణ దాసర కొత్తపల్లి దర్శకత్వంలో సమంత ఇప్పటి 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో సమంత ఓ కీలక పాత్ర చేశారు. తన నటనతో మెప్పించారు. వీరి డైరెక్షన్ లోనే సిటాడెల్, హనీ బన్నీ సిరీస్ లో లీడ్ రోల్ చేశారు. ఈ సిరీస్ సమయంలోనే దర్శకుడు రాజ్ కు సమంత దగ్గరయ్యారనే రూమర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. వారు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు వస్తున్నాయి. రాజ్ డీకే నిర్మాతలుగా రానున్న రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లోనూ సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ కూడా నటించనున్నారు. రాజ్ నిడుమోరు డీకే తెలుగువారే అయితే బాలీవుడ్ సినిమాలే చేశారు. 2019లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. దీంతో వీరి పేరు మార్మోగింది. సీజన్ 2 కూడా అదే రేంజ్ లో సక్సెస్ అయింది. సమంతతో వరుసగా సినిమాలు చేయడంతో రాజ్ ఆమెతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య సమంత 2017 అక్టోబర్ నెలలో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లో మంచి జంటగా చైతూ సమంతకు పేరొచ్చింది. చాలా అన్యోన్యంగా కనిపించేవారు. అయితే వివాదాలు రావడంతో వీరు 2021లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు చైతూ పెళ్లికి సిద్ధం కావడంతో సమంత కూడా పెళ్లికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.